హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం తెలుగులో. మీరు విన్నది నిజమే. ఇవాళ నేను వీడియో మొత్తం తెలుగులో చేయబోతున్నాను. సో ఇవాళ August 14th 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి వార్ 2, ఇంకొకటి కూలీ. వార్ 2 నేను పొద్దున 5కి వెళ్ళాను అండ్ కూలీ నేను వెళ్ళాను 10 o'clockకి. సో ఫస్ట్ కూలీ గురించి మాట్లాడదాం. కూలీ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్. లోకేష్ కనగరాజ్ మీకు తెలిసే ఉంటారు, చాలా మంచి డైరెక్టర్. ఆయన డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే లైక్ టాప్ నాచ్ ఉంటాయి. సో నేను కూలీకి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాను సినిమాకి. ఫస్ట్ మనం మాట్లాడదాం యాక్టర్స్ గురించి. రజనీ సార్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, లైక్ వింటేజ్ తలైవర్ వైబ్స్ వచ్చాయి నాకు. ఐ ఎంజాయ్డ్ హిస్ స్క్రీన్ ప్రెసెన్స్. లైక్ ఆయన స్క్రీన్ మీద ఉంటే చాలు ఒక తెలియని హై వచ్చేస్తుంది ఆడియన్స్లో. అనిరుద్ బీజిఎంకి, రజనీ సార్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్కి, లైక్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. నెక్స్ట్ నాగార్జున సార్ని ఫస్ట్ టైం ఒక విలన్గా చూస్తున్నాను నేను. ఆయనని జనరల్గా హీరోగా చాలా చూశాను. ఆయన లైక్ హీఈస్ అ వెరీ గ్రేట్ యాక్టర్. సో ఐ వాజ్ క్యూరియస్ ఈయన విలన్గా ఎలా చేస్తారు. నాగార్జున సార్ కొంచెం ఎలా అంటే లవర్ బాయ్ టైప్, మ్యాచో మ్యాన్ అలాంటి చాలా చూస్తున్నాను. యాజ్ అ విలన్ ఐ వాజ్ క్యూరియస్ ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది. బట్ ఆయనని స్క్రీన్ మీద చూసాక లైక్ సైమన్ అనే క్యారెక్టర్ని హీ లివ్ ద క్యారెక్టర్. చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్. లైక్ నో కంప్లైంట్స్ అట్ ఆల్. అండ్ అదర్ సపోర్ట్ యాక్టర్స్ లైక్ ఉపేంద్ర సార్, శోభిన్ సార్, సత్యరాజ్ సార్, ఇంకా వేరే సపోర్ట్ క్యారెక్టర్స్ అందరూ, ఆమిర్ ఖాన్ సార్ కూడా ఉన్నారు సినిమాలో. సో వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు చాలా బాగా ప్రెజెంట్ చేసుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ మూవీ స్టార్ట్స్ విత్ అ గుడ్ పేస్. మీకు లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లేలు తెలిసే ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఒక స్లో పేస్లో మూవీ ముందుకెళ్తూ ఉంటుంది, కంటిన్యూటీతో పాటు మూవీ ముందుకెళ్తూ ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా రేర్గా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవి పడుతూ ఉంటాయి. లోకేష్ కనగరాజ్ ప్రిఫర్స్ అ కంటిన్యూటీ స్క్రీన్ ప్లే. సో నాకు పర్సనల్గా ఇలాంటి స్క్రీన్ ప్లేలు అంటే చాలా ఇష్టం. నేను అందుకే లోకేష్ కనగరాజ్ సినిమాలు నేను వెళ్ళేది ఎందుకు, ఆ స్క్రీన్ ప్లే కోసమే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్, ఖైదీ, లియో, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ అ ప్రాపర్ స్క్రీన్ ప్లే. మధ్యలో ఎక్కడో హిల్ షో ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒకేసారి చూపించేస్తారు ఫ్లాష్ బ్యాక్. సో ఈయన స్క్రీన్ ప్లే ఇలా ఉంటాయి. కూలీకి కూడా సేమ్ స్క్రీన్ ప్లే. అండ్ ఇది కొంచెం ఎలా చెప్పాలి, మీరు భాషా సినిమా చూసుంటారు. సో ఆ వైబ్స్ ఉంటాయి కొంచెం మీకు సినిమా మొత్తం. సో నేను స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడను, బికాస్ స్పాయిలర్స్ వచ్చేస్తాయి. ఇవాళే రిలీజ్ అయింది, సో స్టోరీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు ఇక్కడ. లెట్స్ టాక్ అబౌట్ యాక్టర్స్, వాళ్ళ యాక్టింగ్ గురించి. ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్ ఇనఫ్. సో ఫస్ట్ హాఫ్లో మెయిన్ హైలైట్ ఇస్ రజనీ సర్స్ యాక్టింగ్, నాగార్జున సర్స్ యాక్టింగ్, శోభిన్ సర్స్ యాక్టింగ్ అండ్ మోనికా సాంగ్ ప్లేస్మెంట్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఉండే, బట్ స్టిల్ సాంగ్ అయితే స్క్రీన్ మీద చాలా బాగుండే. మొత్తం థియేటర్ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేశారు. లైక్ డాన్స్లు వేసి లైక్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు ఫస్ట్ హాఫ్లో నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ లైక్ అనిరుద్స్ బీజిఎం, రజనీ సార్ ఆన్ స్క్రీన్, ఇంటర్మిషన్ అని పడుతుంది. అనిరుద్స్ బీజిఎం వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అనిరుద్ బీజిఎం, రజనీ సార్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈ రెండు కాంబినేషన్ ఇస్ టాప్ నాచ్. ఐ వాజ్ హ్యావింగ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో స్టార్ట్తో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా స్లో స్క్రీన్ ప్లేతోనే రన్ అవుతూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఇట్ కుడెంట్ క్యాచ్ అప్ ద స్పీడ్. ఒక 20 minutes తీసుకున్నారు స్పీడ్ని మ్యాచ్ అవ్వడానికి. బట్ ఆఫ్టర్ 20 minutes రజనీ సార్కి చాలా హై సీన్స్ పడ్డాయి. ఒక సీక్వెన్స్ ఉంది, డిఏజింగ్ సీక్వెన్స్, లైక్ ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. డిఏజింగ్ చాలా బాగుంది. ఆ డిఏజింగ్ సీక్వెన్స్ చూసినంతసేపు పాత రజనీకాంత్ని చూస్తున్న ఫీలింగే వచ్చింది. ఆ భాషా టైం రజనీకాంత్, ఆ స్వాగ్ కానీ ఆ వైబ్ కానీ చాలా బాగా పుల్ అప్ చేశారు ఆయన క్యారెక్టర్ని. ప్రీ క్లైమాక్స్ బాగుండే, క్లైమాక్స్ కొంచెం డల్ అయిందని నా ఫీలింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఇట్ వాస్ టాప్ నాచ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బీజిఎం ఇట్ వాస్ టాప్ నాచ్. టెక్నికాలిటీస్ ఓకే, బాగున్నాయి, డీసెంట్ ఎనఫ్. సో ఇట్స్ అ గుడ్ మూవీ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. ఫర్ సపోజ్ యాక్టర్స్ బాగా యాక్టింగ్ చేశారు, బీజిఎం బాగాలేదు, అప్పుడు సీన్లు పండవు. ఒకవేళ బీజిఎం బాగుంది బట్ యాక్టర్స్ యాక్టింగ్ బాగాలేదు, అప్పుడు కూడా సీన్లు పండవు. కానీ ఇక్కడ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు, బీజిఎం మంచిగా పడింది. సో మంచి హై సీన్స్ పడ్డాయి. ఆ హై సీన్స్ కోసమైనా మీరు సినిమా థియేటర్లో చూడొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడదాం వార్ 2 గురించి. నేను యశ్రాజ్ స్పై యూనివర్స్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను, టైగర్ 3 తప్ప. సో బట్ యశ్రాజ్ స్పై యూనివర్స్ ఏంటంటే వార్ నుండి స్టార్ట్ అయ్యి టైగర్ 3కి చాలా డల్ అయిపోయింది యూనివర్స్. సో వార్ 2 మీద ఐ వాజ్ హ్యావింగ్ డీసెంట్ ఇనఫ్ ఎక్స్పెక్టేషన్స్. నేను వార్ 2 చూసిన ఓన్లీ రీజన్ తారకన్న కోసమే వెళ్ళాను సినిమాకి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెరీ వెల్. ఎక్కడో జపాన్లో సెట్ చేసుకొని మూవీని స్టార్ట్ చేశారు. రితిక్ రోషన్తో కొన్ని హై సీన్స్ ఉంటాయి. తర్వాత 20-25 minutesకి తారకన్న ఎంట్రీకి బీజిఎం పడింది నెక్స్ట్ లెవెల్. టైగర్ రోర్స్ వస్తుంటాయి వెనక, లిటరల్ ఒక టైగర్ కనిపించారు ఆయన యాక్టింగ్లో.
పాపం రితిక్ రోషన్ ఎంట్రీకి ఇంత మంచి బీజిఎం ఎందుకు కొట్టలేదో నాకైతే తెలీదు. వేరే యాక్టర్స్ అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అందరు బాగా చేశారు. కియారా అద్వానీ బాగా యాక్ట్ చేసింది. సో ఫస్ట్ హాఫ్ గోస్ వెల్, మంచి స్టోరీ ఉంది, ప్రాపర్ రైటింగ్ ఉంది, ప్రాపర్ మంచి స్టోరీతో వెళ్ళారు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అదిరిపోయింది. ఇంటర్వెల్ ఫైట్ కానివ్వండి, ఇంటర్వెల్ ట్విస్ట్ కానివ్వండి, లైక్ ప్రాపర్ హైతో ఆగేది సినిమా. మీరు ఫస్ట్ హాఫ్ చూసే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు, అంత బాగుంది ఫస్ట్ హాఫ్. నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ విత్ ఫ్లాష్ బ్యాక్. చాలా స్లో అయిపోయింది సినిమా. ఇక్కడ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా చాలా స్లోగా రన్ అయింది. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది సినిమాకి, అది మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా బాగుంది, కొత్తగా ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో చూడండి, మిస్ అవ్వకండి థియేటర్లో పోస్ట్ క్రెడిట్ సీన్. ఓవరాల్గా వార్ 2 గురించి చెప్పాలంటే రితిక్ రోషన్ ఆయనను గ్రీక్ గాడ్ ఎందుకంటారో ఈ సినిమా చూస్తే తెలిసిపోయింది. అంత బాగున్నాడు ఆయన సినిమాలో. నెక్స్ట్ అదర్ సపోర్టింగ్ రోల్స్, హీరోయిన్ అందరూ బాగా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు తారకన్ యాక్టింగ్ గురించి మాట్లాడదాం. సారీ యాక్టర్ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడదాం. ఈ ఒక్క జెస్చర్ చూసి చెప్పవచ్చు ఆయన యాక్టింగ్ ఎలా చేశారు. డైలాగ్లు లేని సీన్లో కూడా హితిక్ రోషన్ డామినేట్ చేశారంటే చూసుకోండి ఆయన యాక్టింగ్. ఆ యాక్టింగ్ కానివ్వండి, ఆ బాడీ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ స్వాగ్ కానివ్వండి, ఆయన తప్పితే ఎవరు చేయలేరు ఆ క్యారెక్టర్, అంత బాగా చేశారు. రైటర్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ఆయన ఇట్ వాస్ స్టోరీ వాస్ డీసెంట్ ఇనఫ్, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఇప్పుడు వీళ్ళ యూనివర్స్లో పాత సినిమాలు ఉన్నాయి కదా, యష్ రాజ్ స్పై యూనివర్స్లో, వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకొక లెవెల్ పైనే ఉంది సినిమా. సో ఫైనల్గా ఈ వీడియోలో మెయిన్ క్వశ్చన్ ఏంటి, వార్ 2 ఆర్ కూలీ అనే కదా. సో కూలీ గురించి మాట్లాడదాం. కూలీ ఈజ్ అ వెరీ గుడ్ ఫిలిం, వెరీ డీసెంట్ ఫిలిం. హై సీన్స్ ఉన్నాయి, తలైవర్ ప్యూర్ వింటేజ్ తలైవర్ వైబ్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ద ఓన్లీ థింగ్ ఐ మిస్డ్ ఇస్ లోకేష్ కనకరాజ్ కెన్ డూ బెటర్, అంతే. కెన్ డూ బెటర్, బట్ దిస్ వాజ్ గుడ్. వార్ 2 ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. సినిమా రన్స్ ఇన్ అ గుడ్ పేస్, లైక్ స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్, ఎందుకంటే ఇప్పుడు ఈ స్పై యూనివర్స్ అనేది చాలా ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్, ఒకటే స్టోరీ లైన్ ఉంటుంది ఏ సినిమాకైనా. కానీ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, దాని మీద సినిమా బాగుందా బాగాలేదా అనేది డిపెండ్ అయింది. ఇక్కడ వార్ 2లో యాక్టర్స్ గేవ్ దర్ 200%. లైక్ ఒక సాంగ్ ఉంటుంది, ఎన్టీఆర్ రితిక్ రోషన్ డాన్స్ చేస్తుంటే ఆడియన్స్ మేము లేసి ఎగిరాము, అంత లైక్ ఆడియన్స్గా మేము లేసి ఎగిరాము, అంత బాగా చేశారు. లిటరల్గా కొన్ని చోట్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా, తారకన్ ఎవరు రితిక్ రోషన్ ఎవరు అని. లైక్ అంత సమానంగా చేశారు ఇద్దరు డాన్స్. సో ఫీస్ట్ అనమాట. లైక్ తెలుగులో నేను తెలుగులో వెళ్ళాను, ఆ సాంగ్ లిరిక్స్ కొంచెం అటు ఇటు అయింది తెలుగులో, కానీ ఆ సాంగ్ లిరిక్స్ వినరు మీరు అంత లైక్ ఆ డాన్స్ చూస్తూ మీరు ఆ సాంగ్ లిరిక్సే వినరు. 2 సినిమాలు మీరు థియేటర్లో చూడాల్సిన సినిమాలే, దాని మీద అయితే ఏ డౌట్ లేదు. కూలీ కూడా మీరు థియేటర్లో చూడొచ్చు, వార్ 2 కూడా మీరు థియేటర్లో చూడొచ్చు. కూలీ సినిమా బాగుంది, వార్ 2 సినిమా బాగుంది. ఒకవేళ మీరు 2 సినిమాలు చూడాలనుకుంటే 2 చూడండి. మీ లేదు నేను ఒక సినిమానే చూస్తాను అంటే ఒకటే చూడండి, ఇట్స్ అప్ టు యూ. కానీ 2 సినిమాలు అయితే బాగున్నాయి. సో నేను నా తెలుగు ఆడియన్స్ కోసం కొత్తగా ఇలా ఒక మూవీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేశాను. ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసింది, బట్ దిస్ ఇస్ అ బోనస్ వీడియో, అంతే, బోనస్గా చేశాను. ఊరికే చాలామంది అడుగుతున్నారు అనమాట, సబ్స్క్రైబర్స్లోనే ఒక 3-4 అడిగారు, తెలుగులో చేయొచ్చు కదా భయ్యా, తెలుగు మాకు హిందీ రావట్లేదు అని. సో మధ్యలో ఇలాంటి బోనస్ తెలుగు వీడియోలు నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు రివ్యూ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను, కొత్త తెలుగు వీడియోతో కలుస్తాను త్వరలో. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.